ఇది వ్యాపారం. హలో మామ, ఈరోజైతే నేను బాటా శంకర్ ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను మామ. వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది డైలీ. అంటే నేను ఎంత తగ్గిద్దామన్నా కానీ లెంత్ అయితే మాత్రం తగ్గట్లేదు. అది నేను కావాలని అయితే పెంచట్లేదు మామ. ఎంత తగ్గించినా కానీ లెంత్ అయితే మాత్రం కనీసం 15 నిమిషాలు అయితే వస్తుంది. నేనైతే మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అయితే మీరు కొంచెం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం అయితే మార్కెట్ లోపలికి అయితే వచ్చేసాం మామ. మనం రాగానే కొంచెం ఇక్కడ వెల్కమ్ అయితే మనకి ఎప్పుడు కూడా ఈ బొప్పాయి అయితే చెప్తూ ఉంటుంది మామ. ఫస్ట్ అయితే ఇదే ఉంటుంది, రైట్లో మొత్తం బొప్పాయి ఉంటుంది మామ. మనం అయితే బండి అయితే ఇక్కడ ఆపట్లేదు, డైరెక్ట్గా అయితే మీకు ఆల్రెడీ చూపిస్తాను. ఇది తర్వాత మనం అయితే డైరెక్ట్ పైనాపిల్ లైన్లోకి అయితే వెళ్తున్నాం మామ. ఫస్ట్ పైనాపిల్ దగ్గర నుంచి అయితే ఈరోజు మొదలు పెడతాం మామ. ఇప్పుడు ఇక్కడ రైట్లో అయితే ఇలా రైట్లోకి వెళ్తే ఇప్పుడు ఇదంతా కూడా పుచ్చకాయ అయితే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోతూ ఉంటాం మనం మార్కెట్లోకి, కానీ ఈరోజు అయితే ఇలా వెళ్ళట్లేదు. పైనాపిల్ కూడా ఒకసారి చూద్దాం. అంటే మనం కూడా మార్కెట్కి వచ్చి చాలా రోజులు అయింది. అంటే కనీసం ఒక 15 రోజులు అయితే అవుతుంది మార్కెట్కి వచ్చి. అందుకే ఒకరోజు అదే ఇది కూడా చూద్దాం, పైనాపిల్ కూడా చూద్దాం అని చెప్పి ఈరోజు అయితే పైనాపిల్కి అయితే తిప్పాను బండి. ఈ కాయ ఇచ్చి 2 నెంబర్ కాయ మామ. ఈ కాయ ఇచ్చి మనకి మార్కెట్లో 30 రూపాయలు అయితే పడుతుంది. 30 రూపాయలు అంటే ఇది సీజన్ ఏం కాదు, కానీ 30 రూపాయలు అయితే పడుతుంది కాయ. 30 రూపాయలు అంటే పర్లేదు మామ. అంటే మొన్నటి వరకు కూడా 40-50 కూడా ఉంది కాయ ఇచ్చి. ఇదైతే 25 రూపాయలు పడుతుంది ఈ కాయ ఇచ్చి. 25-30 అంటే కాయలు అయితే కొంచెం రేటు తగ్గినట్టే మామ. మొన్నటి వరకు చాలా రేట్లు అయితే ఉన్నాయి పైనాపిల్, ఇప్పుడైతే కొంచెం తగ్గింది. అదే కాకుండా మార్కెట్లో చాలా పైనాపిల్ అయితే దిగుతుంది మామ. మొన్న మనం ఒక 10 డేస్ బ్యాక్ వచ్చాం కదా, అప్పుడు అసలు పైనాపిల్ అయితే లేదు. 1-2 షాపుల్లో అయితే ఉంది, కానీ ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. ఇది వచ్చి 15 రూపాయలు మామ. ఈ పైనాపిల్ చాలా చిన్నదే, చేతిలో అయితే పట్టేస్తుంది మనకు ఆ కాయ వచ్చి 15 రూపాయలు పడుతుంది. ఇది కూడా అంతే, 40 రూపాయలు ఉంది మామ కాయ ఈ పైనాపిల్ కాయ వచ్చి. అంటే మీకు సైజు డిఫరెన్స్ కోసమే నేనైతే చేతితో పట్టుకుని అయితే చూపిస్తాను. ఈ పైనాపిల్ కొంచెం ఖాళీగానే ఉంది మామ, కానీ సరుకు అయితే ఉంది, కానీ ఖాళీగానే ఉంది మార్కెట్ అయితే. ఇది అన్సీజన్ కదా పైనాపిల్కి. అదే ఎండాకాలం అయితే అసలు ఈ లైన్లో పైనాపిల్ కొనడానికి కూడా కుదరదు. అన్ని బళ్ళు అయితే ఉంటాయి. జ్యూస్ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది కదా అప్పుడైతే చాలా బళ్ళు అయితే ఉంటాయి. మనం అయితే పుచ్చకాయ దగ్గరికి అయితే వచ్చాము. పుచ్చకాయ అయితే ఇది కూడా డెడ్ అయిపోయింది మార్కెట్లో. చాలా తక్కువ రేట్లు అయితే ఉంది పుచ్చకాయ. ఈ వైట్ కర్బూజా వచ్చి మనకి కేజీ అయితే 30 రూపాయలు పడుతుంది మా మార్కెట్లో. చాలా చిన్నది, ఇది కలర్ అయితే ఉంది మాలు, కానీ 30 రూపాయలు అయితే పడుతుంది. 30 రూపాయలు అంటే కొంచెం ఎక్కువే, 30 రూపాయలు అయితే ఉంది పైనాపిల్ వచ్చి. ఈ పుచ్చకాయ అయితే మాత్రం మార్కెట్లో డెడ్ అయిపోయింది మా మార్కెట్లో. ఇది వచ్చి 10-12 రూపాయలు అయితే ఉంది పెద్ద కాయ. ఆ కాయ మొన్న 25-30 రూపాయలు అయితే ఉంది మనం 10 డేస్ బ్యాక్ మార్కెట్కి వచ్చినప్పుడు. ఇప్పుడైతే క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది కదా, పుచ్చకాయ అయితే కొంచెం డౌన్ అవుతుంది మార్కెట్ అయితే. అదైతే 12-10 రూపాయలు అయితే ఉంది. ఈ ఎల్లో కర్బూజా వచ్చి 30 రూపాయలు మా మార్కెట్లో. 30 రూపాయలు అంటే అసలు నాకు దీని టేస్ట్ అయితే తెలియదు. ఇది కూడా మామూలు టేస్ట్ లాగే ఉంటుందంట. ఇదైతే 30 రూపాయలు మామ. మనం వేసాం కదా ఇది ఆల్రెడీ ఈ పుచ్చకాయ. ఇది వచ్చి మనకి మార్కెట్లో 15 రూపాయలు అయితే చెప్తున్నారు. 15 రూపాయలు అంటే కొంచెం ఎక్కువే. అంటే ఇప్పుడు బ్లాకే 10-12 పడిపోయింది కదా. ఈ పుచ్చకాయ అయితే దాని మీద ఎప్పుడు కూడా తక్కువ రేటే ఉంటుంది బ్లాక్ మీద. ఇది వచ్చి ఇప్పుడు మనకి మార్కెట్లో 15 రూపాయలు అయితే ఉంది. 15 రూపాయలు అంటే పర్లేదు. ఆ పుచ్చకాయ మనం వేసినప్పుడు అయితే చాలా స్పీడ్గా అయితే పోయింది మా బయట. బొప్పాయి లైన్ మా ఇదంతా కూడా బొప్పాయి లైన్ ఇది. ఈ బొప్పాయి లైన్లోకి అయితే వచ్చాం. ఈ బొప్పాయి వచ్చి మనకి ఇదిగో ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, ఈ బొప్పాయి వచ్చి 25 రూపాయలు అయితే చెప్తున్నారు మామ. 20 రూపాయలకి అయితే వస్తుంది అన్నాడు ఆయన. అంటే మనం రేట్ అడిగి వెళ్ళిపోతూ ఉన్నాం కదా, అందుకని 20 రూపాయలకి వస్తుంది వేసుకుంటారా అని చెప్పి అయితే అడుగుతున్నాడు. 20 రూపాయలు అంటే రీజనబుల్లే మామ ఈ బొప్పాయి వచ్చి. కానీ అన్సీజన్ మామ ఈ బొప్పాయికి, పుచ్చకాయకి, పైనాపిల్కి ఇవన్నిటికి కూడా అన్సీజన్. క్లైమేట్ కూల్ అయిపోతే వీటి సేల్ అయితే పెద్దగా అయితే ఉండదు మామ బయట. అంటే మనం అమ్ముతాం కదా, మనకైతే తెలుసు పెద్ద సేల్ అయితే ఉండదు. మార్కెట్లోకి అయితే మ్యాంగో అయితే వచ్చేసింది మామ. నేనైతే షాక్ అయిన మార్కెట్కి వచ్చి. అంటే మ్యాంగో అప్పుడే వచ్చేసిందని. నిన్న మనం తోటకి వెళ్ళాం కదా, అక్కడేమో కనీసం కాపు అయితే రాలేదు, కానీ ఇక్కడైతే అప్పుడే కాయ కూడా వచ్చేసింది మార్కెట్కి. ఇది వచ్చి సుందరి మామ రసాలు. రసాలు కూడా వచ్చేసినాయి. అంటే నాకు నిజంగా భలే షాక్ అయ్యాను నేను మార్కెట్లో ఈ మ్యాంగోని చూసి. మ్యాంగో అంతా వచ్చింది మామ, రకాలన్నీ కూడా వచ్చేసినాయి. బంగినపిల్ల ఉంది. ఇది వచ్చి హిమాయత్ మామ. హిమాయత్ ట్రైలు కూడా ఉన్నాయి. 2200 అయితే చెప్తున్నారు హిమాయత్ ట్రైలు వచ్చినాయి. ఇదేమో కొబ్బరి మామిడి, అదే పచ్చికాయ కట్ చేసి తింటాం కదా కొబ్బరి మామిడి, అది వచ్చేసింది. బంగినపిల్ల అయితే చాలా ట్రైలు అయితే ఉన్నాయి మామ. మార్కెట్లోకి అయితే ఈ మ్యాంగో అయితే వచ్చేసింది. ఉండే కొద్దీ ఎక్కువైపోతుంది మామ మ్యాంగో కూడా. ఇంకా అమ్ముతున్నారు మామ. ఇది సీతాఫలం వచ్చి మార్కెట్లో ఇంకా అమ్ముతున్నారంటే ఇంకా అసలు చాలా గ్రేట్ ఇది. ఇక్కడ ఇంకా దొరుకుతుందంటే సీతాఫలం, ఎందుకంటే సీజన్ అయిపోయింది దానికి, కానీ ఇంకా దొరుకుతుంది. అంటే హైబ్రిడ్ మావి ఇదంతా కూడా. లోకల్ అయితే ఎప్పుడో పోయింది, ఇప్పుడే కాదు ఎప్పుడో అయిపోయింది మార్కెట్లో, అమ్మట్లేదు. మార్కెట్ కూడా ఏం లేదు ఇది సీతాఫలం. ఏదో కొన్ని షాపులు అయితే ఉన్నాయి అమ్ముతున్నారు. అది కూడా కేజీ వచ్చి 40 రూపాయలు అయితే అమ్ముతున్నారు. మీకైతే మ్యాంగో రేట్లు చెప్పలేదు కదా, అది మ్యాంగో రేట్లు అయితే పైకి కిందకు ఉన్నాయి. మా బంగినపల్లి వచ్చి ట్రే వచ్చి 1600 అలా అయితే ఉంది అది మ్యాంగో. హిమాయత్ అయితే 2200 చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఇది యాపిల్ వచ్చి 150 కాయల బాక్స్ వచ్చి 2200 మామ. 150 కాయల బాక్స్ 2200, 2500 చెప్తున్నారు. 2200 అయితే వస్తుంది. అది స్ట్రాబెర్రీ వచ్చి 8 కాయల బాక్స్ 400. అది 8 సెట్ల బాక్స్ 400. ఈ పెరిష్మన్ అయితే మార్కెట్లో రేటు పెరిగింది మామ. 2000 బాక్స్ ఇది. 30 కాయలు అయితే ఉన్నాయి. ఇది వచ్చి 700. ఇది 50 కాయలు అయితే ఉంటాయి. ఈ చైనా కమలా ఇది వచ్చి 700 మామ. 700 అంటే నాకు తెలీదు. 700 ఇది
40 కాయల బాక్స్, 50 కాయల బాక్స్. యాపిల్ అయితే మాత్రం ఇలాగే ఉంది మా రేట్ అయితే 2000, 2200 అలా అయితే ఉంది కాయలను బట్టి. ఇదైతే ఇది కూడా అంతే 150 కాయల బాక్స్, 150 కాయల బాక్స్ 2600 అయితే చెప్తున్నారు. అంటే క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది. నేనైతే 2 బాక్సులు అయితే తీసుకున్నాను మా యాపిల్ వచ్చి. అంటే ఇది 50 కాయల బాక్సులు అయితే నేను 2 బాక్సులు అయితే తీసుకున్నాను. ఇది మనకు బాక్స్ వచ్చి మనకి 1150 రూపాయలు అయితే పడింది బాక్స్ అయితే. నేను 2 బాక్సులు అయితే తీసుకున్నాను యాపిల్. ఇవి 2 అంటే మనకు తెలిసిన వాళ్ళకైతే ఇస్తున్నాము. అంటే వాళ్ళు కావాలని చెప్పారు, మనకైతే వాళ్ళకి ఆర్డర్ అయితే వేస్తున్నాం అంతే. 1150 రూపాయలు అయితే పడింది మనకి. నేనైతే కమల కూడా ట్రే అయితే తీసుకున్నాను మామ. ఇదైతే చాలా పెద్దగా ఉంది కమల అయితే, చాలా చాలా బాగుంది. వాళ్ళు అయితే అడగలేదు కానీ బాగుందని చెప్పి నేనైతే ఒక ట్రే అయితే తీసుకున్నాను. ఇది ఒక కాయ చూడండి ఎంత ఉందో, చాలా బాగుంది కాయ అయితే. ఇది బాక్స్ వచ్చి మనకి 1400 అయితే పడింది మామ మార్కెట్లో. ఇది వచ్చి మనకి 70 పీసులు అయితే ఉంటాయి. 70 పీసులు 1400 అయితే పడింది. కాయ అయితే చాలా బాగుంది. జామకాయ అయితే మార్కెట్లో చాలా ఎక్కువైతే ఉంది మామ. మనం వెళ్ళేసరికి చాలా వరకు అయిపోయింది, బళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇది వచ్చి మనకి 450 రూపాయలు అయితే చెప్తున్నారు. 20 కేజీల ట్రే 450 రూపాయలు చెప్తున్నారు. కాయ అయితే మాత్రం లుక్ అయితే చాలా బాగా కనపడుతుంది. అంటే ఇది హైబ్రిడ్ కదా, కాయ అయితే తినడానికి కూడా చాలా బాగుంది. కాయ అయితే బాగుంది మామ. 450 రూపాయలు, 500 అయితే ఉంది ట్రే వచ్చి. బళ్ళు అయితే చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. మనం వచ్చేసరికి అయితే మార్కెట్కి 10 దాటేసింది. ఈ లోపే బళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. 3 బళ్ళు ఖాళీ అయిపోయి లాస్ట్ బండ్లో కాయ అయితే ఉంది, దింపుతున్నారు. మనకి జామకాయ వేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మనం అయితే చాలా త్వరగా రావాలి. కనీసం 6:30, 7ంటికి అయితే మార్కెట్లో అయితే ఉండాలి. ఇదంతా కూడా యాపిల్ బేర్ మామ, యాపిల్ బేర్ మార్కెట్ ఇదంతా కూడా చూడండి అసలు ఎంత ఉందో. కేజీఎఫ్ సామ్రాజ్యంలో అయితే ఉంది ఇదంతా కూడా. మొత్తం అంతా ఇదే ఆక్రమించేసింది మార్కెట్ అంతా కూడా. ఈ యాపిల్ బేర్ వచ్చి బాక్స్ వచ్చి 300, 10 కేజీల బాక్స్ 300. అంటే ఇది మార్కెట్లో చాలా తక్కువ రేట్ ఉంది మా. ఇది ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా తక్కువ రేటే ఉంది. మార్కెట్కి వచ్చిన దగ్గర నుంచి కూడా తక్కువ రేటే ఉంది. 300 రూపాయల బాక్స్. మనం ఏమన్నా ఎక్కువ వేసుకుంటే 250 కూడా వస్తుంది ఇది. నేనైతే అడగలేదు, అడిగిన రేట్ అయితే 300 అయితే చెప్పాడు ఆయన. మార్కెట్ అయితే మాత్రం చాలా పెద్దది మా. ఇది అంతా కూడా మొన్న ఇది ధాన్యం అయితే ఉంది ఇక్కడ, కానీ ఇప్పుడైతే మాత్రం ఇది ఆక్రమించేసింది మార్కెట్ మొత్తం. మొన్న అయితే ఇదంతా కూడా ధాన్యమే. సేమ్ ఇది ఎలా ఉందో ధాన్యం అయితే అలా ఉంది మార్కెట్లో. సరికి అయితే మాత్రం చాలా ఉంది మా. బాక్స్ వచ్చి 300, 250, 200 అలా అయితే ఉంది. సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంది. ఒక 50 రూపాయలు అటు ఇటు అయితే ఉంటుంది అంతే. ఇదైతే మొత్తం అంతా కూడా ధాన్యం మార్కెట్ మా. ధాన్యం మార్కెట్ అయితే బాటసింగారంలో చాలా పెద్దదే ధాన్యం మార్కెట్. అంటే ఈ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే అసలు మామూలుగానే తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ ఇది. తెలంగాణలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అతిపెద్ద మార్కెట్ ఏదంటే ఈ బాటసింగారం మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్. ఇదంతా గ్రేడింగ్ చేస్తున్నారు మా. కాయ వచ్చి ఈ దానిమ్మకాయలు ఇవన్నీ కూడా గ్రేడింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది. కిందకు వచ్చే కొద్ది మచ్చున్న కాయలు, చిన్న కాయలు అయితే కిందకైతే పాడేస్తారు, పైకి వచ్చి అందమైన కాయలు అయితే వేస్తారు. ఈ కాయ చూడండి ఎలా ఉందో, చాలా క్వాలిటీగా ఉంది. బాక్స్ వచ్చేది 1350 రూపాయలు, 50 పీసులు అయితే ఉంటాయి. సారీ 40 పీసులు అయితే ఉంటాయి. 1350 రూపాయలు బాక్స్ అది. ఆడవాళ్ళు అయితే కొనేసారు మా. ఇది 1350 కంటే నేను బేరం ఆడదాం అనుకున్నాను, కానీ వాళ్ళు 1350 కొనేసారు. ఇంక నేనైతే ఇంకేం మాట్లాడలేదు వాళ్ళు కొనేసిన తర్వాత. నేనైతే ఇది తీసుకున్నాను మామ. ఇది వచ్చి ఇది కూడా సేమ్ అదే రేటు 1350. అంటే వాళ్ళు వేసింది ఇంక నేను వేసాను, ఇంకా వాళ్ళు కొనేసారు కదా, ఇంకా మళ్ళీ మనకైతే తప్పలేదు. 1350 రూపాయలు చేసి నేనైతే 2 బాక్సులు అయితే తీసుకున్నాను మా. అదే చెప్పాను కదా తెలిసిన వాళ్ళకి ఆర్డర్ వేస్తున్నామని చెప్పి, వాళ్ళ కోసం అని చెప్పి నేనైతే 2 బాక్సులు అయితే తీసుకున్నాను. ఇది వచ్చి మనకి 5 కేజీల కవర్ వచ్చి 200 మామ. ఇది సపోటా, పాల సపోటా. ఇది మనకి 5 కేజీల కవర్ అయితే 200. అంటే కేజీ అయితే 40 రూపాయలు అయితే పడుతుంది మార్కెట్లో. సపోటా అయితే మార్కెట్లో కొంచెం ఎక్కువగానే ఉంది మా. అయితే అమ్ముతున్నారు. మొన్న వచ్చినప్పుడు అయితే ఇంత సపోటా అయితే లేదు. ఇప్పుడైతే సపోటా పర్లేదు, మార్కెట్లో బాగానే ఉంది. ఇది వచ్చి కాశీరేగిపళ్ళు అంటారు, మీరైతే గంగిరేగిపళ్ళు అంటారు కొంతమంది. ఇది వచ్చి మనకి మార్కెట్లో 500 మామ. సంచి వచ్చి 30 కేజీలు సంచి వచ్చి 500 చెప్తున్నారు మార్కెట్లో అయితే. అంటే ఇది కూడా ఫస్ట్ నుంచి ఇదే రేట్ ఉంది. రేట్ అయితే మాత్రం పెద్ద ఎక్కువ పెరగలేదు, తగ్గలేదు, అదే రేట్లో ఉంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే మాత్రం ఎప్పుడు ఆకాశంలోనే ఉంటుంది మామ. ఇదైతే కేజీ 150 రూపాయలు. అమ్మడమ్మ 150 రూపాయలు అంటే నాకైతే షాక్ అయ్యాను నేను. ఇది మొత్తం డెడ్లో ఉండేది మామ ఒక టైంలో మార్కెట్లో, కానీ ఈ మధ్య అంతా కూడా 150 రూపాయలు తక్కువలో అయితే మార్కెట్లో ఎక్కడ దొరకట్లేదు ఇది. అంటే దానికి సీజన్ అయిపోయింది అసలు. అదంతా కూడా మొత్తం అంతా డ్రాగన్ ఫ్రూట్ ఉండేది, కానీ ఇప్పుడైతే అసలు లేదు. అందుకే ఆ రేట్ అయితే అమ్ముతున్నారు. మనం అయితే గోడౌన్లోకి అయితే వచ్చామో. ఇదంతా కూడా కోల్డ్ స్టోరేజ్. ఇది ఇక్కడంతా కోల్డ్ స్టోరేజ్ మాట. ఇక్కడంతా కొంచెం కాస్ట్లీ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చి 1300 మామ. 20 పీసులు అయితే ఉంటాయి. అవి కూడా 1300 బాక్స్. ఇది ఈ కివి వచ్చి 2300 చెప్తున్నారు. 10 కేజీలు అయితే ఉంటుంది. ఇది 2300 అయితే చెప్తున్నారు. రేట్లన్నీ కూడా ఎక్కువ ఉంటాయి మామ ఇక్కడ అంతా లోపల. ఇదంతా కోల్డ్ స్టోరేజ్ కదా, కొంచెం ఫ్రూట్స్ అన్నీ కూడా హై క్వాలిటీ ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. రేట్లన్నీ కూడా అలానే ఉంటాయి. బయట యాపిల్కి లోపల దొరికే యాపిల్కి అయితే అసలు సంబంధం అయితే ఉండదు. ఇక ఈ చైనా కమలా ఇక్కడే రేట్ ఎక్కువ. ఇదంతా కూడా ఈ గ్రీన్ యాపిల్ వచ్చి 120 పీసులు అయితే ఉంటాయి మామ. ఇది వచ్చి మనకు బాక్స్ వచ్చి 2600, సారీ 2800 చెప్తున్నారు. 120 పీసుల బాక్స్ 2800 ఇది. అలాగే ఇంకా రేట్లు ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పియర్స్ ఉంది కదా, ఈ పియర్స్ కూడా అంతే. బాక్స్ వచ్చి మనకి 2300 అయితే పడుతుంది మామ. ఇది ఎన్ని కేజీలు అనేది అయితే నేను అడగలేదు, కానీ అంటే 2300 పడుతుంది. కేజీలు అయితే ఒక 12 కిలోలు అయితే ఉంటుందేమో అంతే. 12 కిలోలు 2300.
ఇంచుమించుగా ఇవన్నీ కూడా రేట్లన్నీ కూడా ఒకలానే ఉంటాయి మా 2300 2500 ఒక 100 రూపాయలు అటు ఇటులు అయితే ఉంటాయి. పియర్స్ అన్నీ కూడా ఒకటే, ఇందులో క్వాలిటీలు ఇవి. ఇది వచ్చి మనకి 100 పీసుల బాక్స్ మా, ఇది 100 పీసుల బాక్స్ వచ్చి ఇక్కడ 3500 అయితే పడుతుంది. మనకి అక్కడ 100 పీసుల బాక్స్ ఎంత ఉంటుందంటే 1800 1900 2000 అయితే ఉంటుంది. కానీ ఇక్కడ అయితే మాత్రం 3500 ఉంటుంది. కానీ ఇక్కడ సరుకు అయితే అంతే క్వాలిటీగా ఉంటుంది, అంతే రేట్ కూడా ఉంటుంది. ఈ చైనా కమలా కూడా అంతే మామ. ఇది బాక్స్ వచ్చి మనకి ఇది 80 పీసుల బాక్స్ వచ్చి 2550 రూపాయలు అయితే పడుతుంది మామ. అంటే 15 కిలోలు వస్తుంది. ఇది 80 పీసులు అయితే ఉంటాయి, 2550 రూపాయలు, అదే 2500 అయితే పడుతుంది మనకి మార్కెట్లోనే. ఇది కూడా అంతే మామ. ఇది బాక్స్ వచ్చి 3300 100 పీసులు అయితే ఉంటాయి, 3300 ఇది బాక్స్ వచ్చి. కాయ అయితే మాత్రం పట్టుకుంటే డాగు పడుతుంది, అంతలా అయితే ఉన్నాయి, మచ్చపడుతుంది కాయ, అంతలా అయితే ఉంటాయి. అంతా కూడా కోల్డ్ స్టోరేజ్. బయటకి అట్టుకెళ్తే దీనికి ఈ లుక్ అయితే ఉండదు. ఇదంతే మామ. ఇది యాపిల్, ఇది గ్రీన్ యాపిల్ వచ్చి 110 కాయల బాక్స్, ఇది 3600, 110 కాయల బాక్స్ 3600 గ్రీన్ యాపిల్. రేట్లు అయితే మాత్రం కొంచెం ఎక్కువే అనిపిస్తున్నాయి నాకైతే, అంటే ఎక్కువే ఉన్నాయేమో. మనం అయితే ఇక్కడ ఎప్పుడు కూడా సరుకు అయితే కొనలేదు మామ. మనకి యాపిల్ కావాల్సి వచ్చినా ఏది కావాల్సి వచ్చినా బయటే. ఇవి వచ్చి 50 ఉంటాయి మామ. అలాంటి 50 పీసులు వచ్చేది మనకి 1300. ఇది వచ్చి మనకి ఇవి అయితే 25 ఉంటాయి. ఇలాంటిది ఇదంతా కూడా ఖర్జూరమే. ఇది వచ్చి మనకి 200 గ్రాములు అనుకుంటా. ఇది ఇలాంటిది 25 ఉంటాయి. ఆ 25 వచ్చి మనకి 1100. ఇది 1100, అదైతే 1300, 25 ఉంటాయి. ఇదైతే మనకి 400 గ్రాములు మామ. ఇది 400 గ్రాములది. ఈ కాయ వచ్చి బాక్స్ వచ్చి మనకి 1300 అయితే పడుతుంది. 400 గ్రాములు 12 బాక్సులు ఉంటాయి. ఇదైతే 300 గ్రాములు 12 బాక్సులు ఉంటాయి. ఇదైతే 1100 కాయ వచ్చి. మనకి బయట అయితే కొంచెం ఎక్కువ రేట్లుగానే అమ్ముతారు, కానీ ఇక్కడైతే రేట్లన్నీ కూడా చాలా తక్కువ రేట్లో ఉంటాయి. అంటే మనం బాక్స్ లెక్కలో తీసుకోవాలి, విడివిడిగా అయితే తీసుకోవడానికి అయితే కుదరదు. ఇది వచ్చి 1700 మామ. 12 బాక్సులు ఉంటాయి ఖర్జూరం, 1700 ఇదైతే. ఇది దీని పేరు ఏంటి, దీని పేరు ఏదో కానీ మామ నాకైతే గుర్తులేదు. ఇవైతే బాక్స్కి వచ్చి 50 పీసులు అయితే ఉంటాయి, 12 కేజీల బాక్స్ వస్తుంది. ఇది 2700 అయితే చెప్తున్నారు మామ. దీని పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం దాని పేరు అయితే గుర్తులేదు మామ, నాకైతే చెప్పారు మర్చిపోయాను. ఇది వచ్చి ఆప్రికాట్ మామ. ఆప్రికాట్ అయితే ఇది వచ్చి 200 గ్రాముల బాక్స్ వచ్చి 200 గ్రాముల బాక్స్ 250 రూపాయలు. ఇది అసలు చాలా రేట్ ఉంది ఇది. మరి దీనికి ఇంత రేట్ ఎందుకు నాకైతే ఏం అర్థం కాదు. అంటే నాకు తెలియదు దాని గురించి, మీకు తెలిస్తే మాత్రం దాని గురించి కూడా చెప్పండి. ఇది వచ్చి బాక్స్ అయితే 1400 మామ. ఇదైతే 1750 రూపాయలు. నేనైతే తీసుకున్నాను, మధ్యలో తీసుకున్నాను. 1400 రూపాయలు చేసి అయితే బాక్స్, అదొక బాక్స్ అయితే తీసుకున్నాను. 1450 అయితే చెప్పారు, 1400కి అయితే అడిగాను. ఇంకా 1400కి అయితే వచ్చింది. ఇది 1400 చేసి ఒక బాక్స్ అయితే తీసుకున్నాను మాది. ఖర్జూరం 12 బాక్సులు ఉంటాయి. దాంట్లో 12 బాక్సులు సెట్ వచ్చి మనకు 1400 అయితే పడింది. ఇవన్నీ అయితే బండ్లు అయితే వేసేసుకున్నాం మామ. 2 యాపిల్ బాక్సులు, 2 ధాన్యం బాక్సులు, ఒక ఖర్జూరం, ఇవన్నీ వేసుకుని మనం యాపిల్ కొంటాకి వెళ్ళాం కదా. ఈ లోపు ఇక్కడ లోపల కమలాలు ఉన్నాయి కదా, వీటిని అయితే కోతులు తీసేసుకున్నాం మామ. 3 కాయలు అయితే కోతులు తీసుకుని పట్టుకెళ్ళిపోయినాయి. మాకైతే మతిపోయింది. బయటకు వచ్చేసరికి సరిగ్గా కోతులన్నీ ఆటో మొత్తం మోగిపోయినాయి మామ. మేమైతే కంగారుగా పరిగెట్టుకొచ్చి చూసాం. చూసేసరికి చైనా కమలా ఉంది కదా బాక్స్ వేసింది, దీని మీద ఏం పెట్టలేదు మేము. అంటే కోతులు వస్తాయని అసలు మేము అసలు అనుకోలేదు. దీంట్లో 3 కాయలు అయితే పట్టుకెళ్ళిపోయినాయి మామ. అయ్యి 3 కాయలు పట్టుకెళ్ళిపోయి పైన కూర్చున్నాయి. ఎలా తింటున్నాయి చూడండి. మనమేమో పోనీ అమ్ముకోవడానికి అయితే పర్లేదు, ఇవేమో ఎవరికో ఇచ్చే కాయలు, ఇవేమో పట్టుకెళ్ళి తినేస్తున్నాయి. వాళ్ళు ఏమనుకుంటారు, మనం దీంట్లో ఏదో కాయలు తీసామని అయితే అనుకుంటారేమో. నాకైతే ఒక భయం, వాళ్ళు ఏమో అనుకోరు, కానీ నాకైతే మళ్ళీ అదొక భయం. మళ్ళీ దాంట్లో కాయలు మనం తీసామనుకుంటారేమో అని. ఆ కోతులు అయితే అంత పని చేసినాయి మామ. ఆ పక్కనే జాంకాయలు ఉన్నాయి, అవి కూడా పట్టుకెళ్ళదు. అయ్యి మేమైతే బండి అయితే అక్కడ పెట్టేసుకున్నాం. బండి అక్కడ పెట్టేసుకుని ఇంకా మరి మనం ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా అమ్ముకోవడానికి. మేమైతే పుచ్చకాయ దగ్గరికి అయితే వచ్చాం. ఈవిడైతే 8 రూపాయలకి ఇస్తానన్నది ఇందాక మనం వెళ్ళిపోయేటప్పుడు అయితే. సరే అని చెప్పి ఇక్కడికి వచ్చి నేనైతే 7 రూపాయలకి అయితే అడిగిన మామ. 7 రూపాయలు అంటే లాస్ అన్నది ఆవిడ, కానీ 7 రూపాయలకి అయితే వేసింది. అంటే 7 రూపాయలు అంటే వేయొచ్చు మామ, ఎందుకంటే మనం 400 కిలోలు వేస్తున్నాం కదా, అందరికీ 8 రూపాయలకి వేస్తున్నారు, మనకైతే 7 రూపాయలకి అయితే వేసారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఇక్కడ కామెంట్లు అయితే పెట్టకండి, మీకు ఇక్కడ రైతుకి ఏం మిగులుతుంది, ఇదేం మిగులుతుందని. నేను ఇదేగా 20 రూపాయలకి 25 రూపాయలకి కొన్న రోజులు కూడా ఉన్నాయి. మార్కెట్లో దీని రేట్ లేదంతే, వాళ్ళకి గిట్టకుండా అయితే ఎవరు. ఇదైతే మనకి నేను 400 కిలోలు అయితే వేసుకున్నాను మామ, 7 రూపాయలు చేసి. పుచ్చకాయ అయితే మాత్రం చాలా పెద్దకాయ, ఎందుకంటే 20 కేజీలు కాయలు వేస్తుంటే 5-6 కాయలు అయితే వస్తున్నాయి బాక్స్. ఇది గిన్నెకి వచ్చి 6 కాయలు అంతే, 6 కాయల మించి అయితే రావట్లేదు బాక్స్కి. కాయ వచ్చి మనకి 3-3.5 కిలోలు అయితే వచ్చేస్తుంది. 2 కిలోలన్నర పైన అయితే ఉన్నాయి మేము. ప్రతి కాయ కూడా 2 కిలోలన్నర పైన ఉంది. ఇంత కాయ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కాయ ఎక్కడ కూడా వైట్ ఉండదు, అలాగే కాయ కూడా చాలా స్వీట్ ఉంటుంది. అంటే ముదరకాయ కదా, అంత కాయ ఉందంటే మనకి డౌట్ లేదు మామ. కాయ అంతా రెడ్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. కాబట్టి మనం అయితే 400 కిలోలు అయితే వేసుకున్నాం. ఈ రేటుకి అయితే నేను ఎప్పుడు వేయలేదు. ఇదిగో మామ బంగిని పిలికాయలు అయితే అమ్ముతున్నారు బయట. బంగిని పిలికాయలు ఈ ట్రే వచ్చి మనకు 1600 అంట. బంగిని పిల్లి ఇది చూడండి. అప్పుడే మార్కెట్లోకి మ్యాంగో అయితే వచ్చేసింది. మేమైతే ఇంకా మార్కెట్లో ఇంకా అన్నీ క్లోజ్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మామ. అదే అమ్ముకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదిగో మామ రామోజీ ఫిల్మ్ సిటీ గేట్. మనం అయితే దీంట్లోకి 5 రోజులు అయితే వెళ్ళాం. పుష్ప 2 షూటింగ్ అయితే మనం అయితే ఎక్కడ కనపడలేదు సినిమాలో. నేనైతే బండి అట్టుకొచ్చి పాయింట్లు అయితే పెట్టేసాం మామ. పాయింట్లు పెట్టిన తర్వాత వ్యాపారం అయితే జరుగుతుంది. అసలు క్లైమేట్ అయితే కూల్ కదా, అందుకని కొంచెం స్లోగా ఉంది. మేమైతే కేజీ అయితే 25 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం.
అంటే ఇప్పుడు మనం 27 రూపాయలు కొన్నాం కదా, 25 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం. అంటే మనం 25 రూపాయలు చేసి అమ్మడానికి కారణం ఏంటంటే, అంటే నువ్వు 7 రూపాయలు కొన్నావు కదా, రీజనబుల్గా అమ్మని చెప్పి అయితే అడగండి. ఎందుకంటే మనం ఇది ఒక రోజు అయితే అమ్మలే, 2 రోజులు అమ్మాలి. 2 రోజులు అమ్మాలంటే 2 రోజులు మన జీతాలు తీసుకోవాలి, ఆటో మెయింటెనెన్స్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలి. కాబట్టి మనం 25 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం. 25 రూపాయలు కూడా మనం అమ్మేది రీజనబులే. బయట కూడా 25 రూపాయలు అయితే ఎవరు అమ్మట్లేదు. అంటే మీరు ఒకసారి బయట తెలిస్తే ఒకసారి కనుక్కుని అయితే నాకు కామెంట్ చేయండి. అంటే మళ్ళీ మీరు 7 రూపాయలు కొన్నాం డబ్బులు వేసుకుని అమ్ముతున్నాం అని చెప్పి అయితే అడగండి. అంటే మనం కూడా మరి 2 రోజులు అమ్మాలి కదా, మరి మళ్ళీ మనం దాని మీద ఇద్దరు జీతాలు తీయాలి, ఆటో మెయింటెనెన్స్ తీయాలి. కాబట్టి మనకైతే తప్పదు. మనం అయితే కాటా పెట్టి అయితే అమ్ముతున్నాం. కేజీ అయితే 25 రూపాయలు. అందరూ అయితే పడికి ఈ కార్లో వాళ్ళు ఉన్నారు కదా, ఈ కార్లు కాయ అయితే తీసుకున్నారు. కాయ అయితే తీసుకుని కారు వేసుకు వెళ్ళిపోతున్నాడు. తర్వాత మా వాళ్ళు వెళ్ళి అడిగితే నేను ట్రాఫిక్ ఎస్ఐ అన్నాడంటే. ట్రాఫిక్ ఎస్ఐ అయితే మనం ఏం చేస్తాం, అసలు ఏది తెలియకుండా అసలు మా వాళ్ళు అనాలి కాయ ఇచ్చినందుకు. ఎందుకంటే ట్రాఫిక్ ఎస్ఐ అయితే మాత్రం మనం ఎక్కడి నుంచైనా ఏరుకొస్తున్నాం కాయలు, కొనుక్కున్న కాయలే కదా, మనం బండి పెడితే ఫైన్లు కొడతారు, అన్నీ కొడతారు, ట్రాఫిక్ ఎస్ఐ అంటారు. అంటే నేను ఇప్పుడు ఇలా అంటున్నాను ఏమనుకోకండి, అతను అయితే ట్రాఫిక్ ఎస్ఐ కాదు. నిజంగా ఎస్ఐ పోలీసులు అయితే అంత కక్కుర్తి అయితే పడరు నాకు తెలిసి. అది మరీ పుచ్చకాయల దగ్గర కూరగాయల దగ్గర అయితే కక్కుర్తి పడరు. వాడు ఎవడో డమ్మీగడు మామ. నేనైతే ఫ్రూట్స్ అయితే ఇచ్చేసి వచ్చాను మామ. అంటే మనం పొద్దున కొన్నాం కదా, మనం తెలిసిన వాళ్ళకి ఆర్డర్ అయితే వేసాం కదా, వాళ్ళకైతే మణికొండ పట్టుకెళ్ళి ఆ ఫ్రూట్స్ అయితే ఇచ్చేసి నేనైతే వచ్చాను మామ. వచ్చేసరికి పుచ్చకాయ ఎక్కడిదక్కడే ఉంది, అసలు కదలలేనట్టు అయితే కనపడుతుంది నాకు. అదిగా చూస్తున్నారు కదా, ఎక్కడ కాయ అక్కడే ఉంది. నైట్ అయితే ఆల్రెడీ 7:30 అయితే అయిపోయింది మామ. నేను ఇచ్చేసి వచ్చేసరికి 7:30, 8 అయితే అవుతుంది. పుచ్చకాయ ఇది కూడా ఇంత పెద్దకాయ ఉంది, ఇంత ముదరకాయ ఉన్నప్పుడు కూడా కొంతమంది అయితే కట్ చేసి అయితే చూపించమంటున్నారు. ఎందుకంటే మనం ఇంతకుముందు మనం అమ్మింది కాదు, బయట అమ్ముతూ ఉంటారు కదా పుచ్చకాయ, ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత కట్ చేసి చూసేసరికి వైట్ ఉంటుంది. వాళ్ళు కూడా బాధపడతారు కొనుక్కుని పట్టుకెళ్ళిన వాళ్ళు. అందుకని చెప్పి వాళ్ళకి భయం అయితే ఉంటుంది. అందుకని ఒకసారి కట్ చేసి అయితే చూపించమంటున్నారు. ఈ కాయ అయితే డౌట్ ఉండదు మామ, అందుకే రెడ్ అయితే ఉంది. మనమైతే అసలు ఈరోజు ఈ వ్యాపారం ఎంత వచ్చిందో అయితే చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. క్యాష్ వచ్చి 1360 రూపాయలు అయితే క్యాష్ వచ్చింది మామ. చాలా తక్కువ క్యాష్ ఇది. ఫోన్పేలో అయితే 1890 రూపాయలు అయితే ఫోన్లో పడింది. ఒకసారి మొత్తం అంతా కలిపి చూద్దాం మామ. 1360 అయితే క్యాష్ వచ్చింది, 1800 అయితే ఫోన్లో పడింది. మొత్తం మనకి 3260 రూపాయలు అయితే అమ్మకం మామ. మనకి సరుకు వచ్చి 2800 సరుకు, 200 రూపాయలు హమాలి, 3000 అయితే అయింది మామ. మొత్తం 260 రూపాయలు మిగిలింది. దాంట్లో 100 రూపాయలు టీలీ టిఫిన్లో, 500 ఆటో, ఒక 100 రూపాయలు అయితే కవర్లో. ఇవన్నీ తీసాక మనకి 440 రూపాయలు అయితే బొక్క వచ్చింది మామ. అంటే కాయ అయితే ఇంకా మనకి బండిలో 260 కిలోలు అయితే ఉంటుంది. 260 కిలోలు పైనే ఉంటుంది నాకు తెలిసి. 260 కిలోలు పైన అంటే మనకి ఇంచుమించుగా ఎంత లేదన్నా కూడా ఒక 5000 రూపాయలు అయితే వస్తుంది ఈ సరుకు రేపు పొద్దున్న అమ్మితే. అంటే మొత్తం అయిపోతే మనకి ఒక 5000 అయితే వస్తుంది. అంటే మనకి పర్లేదు. ఈ పుచ్చకాయ మీద ప్రాఫిట్ అయితే చాలా బాగుంది. అసలు వెళ్ళినట్టే లేదు, కాయ అక్కడే ఉన్నట్టుంది. మనకైతే డబ్బులు అయిపోయినాయి. అంటే మనం 7 రూపాయలు కొని 25 రూపాయలకి అయితే అమ్మాం కదా, అందుకని ఈ రకంగా అయితే జరిగింది వ్యాపారం అయితే. అది సరేలే కానీ అసలు ఈ రోజు నా వాయిస్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి మామ. ఎందుకంటే నేను కొత్త మైక్ కూడా తీసుకున్నాను. అసలు ఏ మైక్ తీసుకున్నాను అనేది అయితే రేపు పొద్దునైతే చెప్తాను వీడియోలో. ఈ రోజు వాయిస్ ఎలా వస్తుందో మీరైతే కామెంట్ చేయండి. సరే మరి రేపు పొద్దునైతే మళ్ళీ మనం వ్యాపారం చేస్తూ అయితే కలుగుతాం. రేపు పొద్దున మార్కెట్కి వెళ్తానో లేదో నాకే తెలియదు ఇంకా. సరే మా ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.